ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, నూతన ఇసుక విధానానికి సంబంధించిన మార్గదర్శకాలపై వివరాలేంటి? అంటే ప్రస్తుతానికి కొత్త ఇసుక విధానం 2024 కొత్త ఇసుక విధానం రూపకల్పన చేసేంత వరకు ఒక మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే అంతకు ముందుగా 2019, 2021 సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తానికి ఎలాంటి రెవెన్యూ రాకపోయినప్పటికీ కూడా ప్రజలకి ఇసుక అందించాలన్న లక్ష్యంతో ఈ విధానం, ఈ మార్గదర్శకాలని జారీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 ఇసుక పాలసీలను కూడా రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఉచిత ఇసుక మీద విధి విధానాలు ఖరారు చేస్తూ ఈ జీవోను ఇచ్చారు. 2024 ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కూడా ఈ కొత్త మార్గదర్శకాలు అనేవి అమల్లో ఉంటాయని చెప్పి పేర్కొంటూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఖజానానికి ఎలాంటి రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులో తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే దానికి సంబంధించి జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ, జేసీలు సహా వివిధ శాఖలకు చెందినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా కమిటీల్లో ఉంటారని చెప్పి ప్రభుత్వం పేర్కొంది. అలాగే జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కూడా జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఈ స్టాక్ పాయింట్లో ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో తవ్వకాలకు సంబంధించి డీసిల్టేషన్ ప్రక్రియకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ డీసిల్టేషన్ ప్రక్రియను కూడా ఈ రాష్ట్ర స్థాయి ఇసుక కమిటీలు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇసుక కమిటీలే చేపట్టాలని చెప్పి కూడా పేర్కొన్నారు. ఇక డీసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే విషయాన్ని కూడా ఆయా కమిటీలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇసుక లోడింగ్ కావచ్చు, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతలను కూడా జిల్లా కమిటీకి అప్పగించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతర్గతంగా జారీ చేసినటువంటి మెమోల మేరకు జిల్లా కలెక్టర్లు లోడింగ్, రవాణాకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. ఇక స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులు మాత్రమే కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మార్గదర్శకాల్లో. అలాగే ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర అవసరాలకి తరలించినా, ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం అందులో పేర్కొంది. ఇక భవన నిర్మాణం మినహా ఈ ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని చెప్పి కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా కూడా పెనాల్టీలను విధించారు. ట్రాక్టర్ కి 10,000 నుంచి 20,000, అలాగే లారీకి 20,000 నుంచి 50,000 రూపాయల చొప్పున పెనాల్టీ విధిస్తూ ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలని ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ధన్యవాదాలు ధనుంజయ్.